రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి రేపొద్దున గెలిచేయబోతోంది కాంగ్రెస్ పార్టీ అని గమనించి జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా నువ్వు నేను రెడ్లమే కదా అని చెప్పేసి పదే పదే ఫోన్లు చేశాడు. రేవంత్ రెడ్డి అవాయిడ్ చేశాడు. చివరికి రేవంత్ రెడ్డి దగ్గరికి ఒక మనిషి పుష్పగుచ్చం ఇచ్చి పట్టుకుని వచ్చి జగన్ గారు మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు, మీకు అభినందనలు చెప్పమన్నారు, మీరు 70కి పైగా సీట్లతో గెలుస్తానని చెప్పమన్నారు అంటే థ్యాంక్స్ అని చెప్పులే అన్నారు. ఒకసారి మాట్లాడుదురు గారు అని ఫోన్ ఇస్తుంటే అక్కర్లేదని అవాయిడ్ చేశారు. ఇది రాసింది ఎవరు? రాధాకృష్ణ గారి కొత్త పలుకు, ఏబిఎన్ వారి కథనం. తర్వాత మళ్ళీ అదే రాధాకృష్ణ గారు మొన్న కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కట్టసీ కోసం కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఫోన్ కూడా చేయలేదు, శుభాకాంక్షలు కూడా చెప్పలేదని అన్నారు. మరి వాళ్ళ వార్తకు ఆయనే ఖండించుకున్నాడుగా. మళ్ళీ ఈయన దాన్ని ఎట్ట కవర్ చేసుకొస్తున్నాడు రేవంత్ ఎదురుగుండా కూర్చుని తను కేసీఆర్కి సపోర్ట్ కోసం అని చెప్పేసి ఎట్లా చేసి ఉండొచ్చు కదా అనేసి. ఒక లంజితనము దొంగతనము అనేటువంటిది దాస్తే దాగవు అంటారు. ఇక్కడ అవి రెండింటిని కలిపి ఆయన ఓపెన్ అనమాట. సాధారణంగా మనకి మీరు ఇంతకుముందు ఫీల్డ్ జర్నలిజం చేశారు కదా, ప్రాస్టిట్యూట్స్ని పట్టుబడ్డప్పుడు ఇంటర్వ్యూలు చేస్తుంటారు. చేసినప్పుడు వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు, మేము నిజమైనటువంటి పతివ్రతలం, ఇంట్లో భార్య వచ్చేటప్పటికి వేరే వాళ్ళతో అంటే భర్తతో పడుకున్న వేరే వాడిని ఊహించుకుంటది, అదే మేమైతే కనుక ఎవరితో పడుకుంటాం వాడితోనే కరెక్ట్గా ఉంటాం అంటది.